హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అయితే ఉగాది అంటే మనం ఈరోజు ఉగాది గురించి తెలుసుకుందాం. ఉగాది అంటే అసలు ఏంటి? ఉగాది జరుపుకోవాల్సిన కారణం ఏంటి? ఉగాది పండుగ ఈ టైంలోనే ఎందుకు జరుపుకోవాలి అనేవి కొన్ని ప్రశ్నలు ఉంటాయి కదా. అలాగే నాకు కూడా ఉండే, కానీ తెలుసుకున్న విషయాన్ని తెలియజేద్దాం అనే ఉద్దేశంతో ఈ యొక్క వీడియో చేస్తున్నాను. అయితే ముందుగా ఉగాది అంటే యుగానికి ఆది అని అర్థం. అంటే కొత్త కాలమానం ప్రారంభం ఆగుట. ఈ యొక్క పండగ నుంచే మనకు కొత్త కాలగమనము ప్రారంభం అవుతుంది. అయితే ఉగాది ఎందుకు వచ్చిందంటే, పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు ఈ రోజునే సృష్టి ప్రారంభించాడు అని నమ్మకం అందరిది. అందుకే ఈ రోజుని సృష్టి ప్రారంభమైన రోజుగా భావిస్తారు. ఉగాది ఎందుకు జరుపుకోవాలంటే, కొత్త సంవత్సరం, కొత్త యుగం ప్రారంభం అవుతుంది. కొత్త ఆశలు, జీవితంలో కొత్త నిర్ణయాలు తీసుకునే రోజు ఇది. ఎందుకంటే ఈ యొక్క రోజు నుంచి మన తెలుగు సంవత్సరము ప్రారంభం అవుతుంది. కాబట్టి ఈ యొక్క రోజున అందరూ కొత్త నిర్ణయాలు తీసుకోవడం, కొత్త ఆశలు కలలు కనడము, ఇది ఒక కొత్త సంవత్సరంగా, ఒక తెలుగు సంవత్సరంగా ప్రారంభం అవుతుంది. ఈ కాలమానంలోనే ప్రకృతిలో మార్పులు మొదలవుతుంది. ఏంటంటే ఇక్కడ వసంత ఋతువు ప్రారంభమవుతుంది. చెట్లకు ఆకులు చిగురించడం, పువ్వులు చిగురించడం, ఇలా ప్రతిదీ ఈ యొక్క వసంత ఋతువు నుంచే ప్రారంభమవుతుంది. అయితే ఆధ్యాత్మికంగా ఈ రోజే పంచాంగ శ్రవణం చేస్తారు. రాబోయే సంవత్సరం మొత్తం ఫలితాలు తెలుసుకుంటారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏమేమి రాశి ఫలాలు ఉన్నవి, వాళ్ళ రాశి ఫలాలు ఎలా ఉన్నవి అనేది ఈ యొక్క సంవత్సరం, ఈ యొక్క పండుగ నుంచే ప్రారంభం అవుతుంది. కాబట్టి ఈ యొక్క ఉగాది పండుగ జరుపుకోవడానికి ఇన్ని రకాల కారణాలు ఉన్నాయి. అందులో ఈ యొక్క ఉగాది పండుగల ప్రత్యేకంగా ఏంటంటే, ఈ దేవుడికే పూజ చేయాలి అనేది ఏమీ ఉండదు. ఎందుకంటే ఈ యొక్క ఉగాది పండుగ ఒక దేవుడు అనేది కాకుండా ప్రతి ఒక్కరూ తమ తమ ఇష్ట దైవాలను ఆరాధించే రోజు ఇది. అంటే ఇప్పుడు మహాశివరాత్రి ఉంది, అది శివునికి సందేశం. తర్వాత శ్రీరామ నవమి ఉంది, అది రాముడికి. అలా ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క రోజు పండుగ ఉంది. కానీ ఈ ఉగాది పండుగకు మాత్రం కాలమానమే దేవుడు. టైం, దీనే టైం అంటాం. ఈ యొక్క కాల గమనమే దేవుడిగా భావించి ఈ యొక్క ఉగాది పండుగ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ వసంత ఋతువు ప్రారంభం అవడము, కాలగమనం కొత్తగా మారడము, ఈ యొక్క సందర్భాన్ని బట్టే ఈ యొక్క ఉగాది పండుగ అనేది మొదలవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? మరి ఈ యొక్క ఉగాది పండుగలో ప్రత్యేకంగా ఏంటంటే, మన జీవితంలో మిశ్రమమై కలిసి ఉండే ఒక షడ్రుచులు, అంటే 6 రుచులు, 6 రుచులను కలుపుకొని మన జీవితంతో సంబంధం ఉన్న వాటిని, మన జీవితంలో కలగలుపుకొని ఉండే వాటిని ఈ యొక్క 6 రుచుల గురించి తెలియజేసుకోవాలి. ఈ 6 రుచులు ఏంటంటే తీపి, చేదు, పులుపు, కారం, ఉప్పు, వగరు. తీపి అంటే ఆనందం, చేదు అంటే బాధ, తర్వాత పులుపు అంటే ఆశ్చర్యం, కారం అంటే కోపం, ఉప్పు అంటే జీవితం, వగరు అంటే భయం. వీటన్నిటిని కలుపుకొని ఈ యొక్క 6 రుచులు మన జీవితంలో అడుగడుగున ఉపయోగపడుతూ ఉంటవి. ఈ యొక్క 6 రుచుల మిశ్రమాన్నే ఒక జీవితంగా భావించి పురాణాల్లో పెద్దలు మనకు ఈ యొక్క 6 రుచుల గురించి తెలియజేశారు. కాబట్టి ఇలా ఈ యొక్క ఉగాది పండుగను జరుపుకునే సందర్భం ఉగాది పండుగ నాడు ఈ యొక్క ఉగాది పండుగకు శ్రీ పరాభావ నామ సంవత్సర ఉగాదిగా రావడం జరిగింది. శ్రీ పరాభావ నామ సంవత్సర ఉగాది అందరికీ ధైర్యాన్ని, ఆరోగ్యాన్ని, విజయాన్ని అందించాలని కోరుకుంటున్నాను. అలాగే మరొకసారి మీ అందరికీ శ్రీ పరాభావ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఓకే ఫ్రెండ్స్, మీ అందరికీ అన్ని విధాల ఈ యొక్క సంవత్సరం కలిసి రావాలని కోరుకుంటూ ఈ యొక్క వీడియోను ముగిస్తున్నాను. జై హింద్,